వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్. హెపటైటిస్ బి అనే కండిషన్ చాలా రెగ్యులర్గా మనం చూస్తుంటాం. అంటే లివర్ సంబంధించిన వ్యాధుల్లో హెపటైటిస్ బి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది మనం చెప్పాలి. ఏదైనా సర్జరీస్కి వెళ్ళే ముందు, ఏదైనా మనము మేజర్గా మనం చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ స్క్రీనింగ్ టెస్ట్ చేయిస్తూ ఉంటారు. ఆ స్క్రీనింగ్లో మనకి హెపటైటిస్ వైరల్ స్క్రీనింగ్లో హెపటైటిస్ బి వైరస్ కూడా మనం చాలా ఫ్రీక్వెంట్గానే టెస్టులు చేస్తూ ఉంటాం. దాన్ని బట్టి హెపటైటిస్ బి అనే వైరస్ లివర్కి ఏమైనా సోకి ఉందా లేదా అనే విషయం మనం తెలుసుకోగలుగుతాం. హెపటైటిస్ బి వైరస్ ఉండడం వల్ల లివర్ చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అంటే లివర్లో ఉండే సెల్స్ అన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ రావడము, అట్లానే లివర్ ఫెయిల్యూర్ అవ్వడము, లివర్ సిరోసిస్ అవ్వడము, స్కార్ కండిషన్స్ అంటే లివర్ అంతా కూడా స్కారింగ్ అవ్వడము, ఇటువంటివన్నీ కూడా మనం ఈ హెపటైటిస్ బి వైరస్ సోకినప్పుడు లివర్ కండిషన్స్లో చూసేవి. ఇందులో ఈ హెపటైటిస్ బి వైరస్లో మనం ముఖ్యంగా 2 కండిషన్స్ చూడడం జరుగుతుంది. మొట్టమొదటిది అక్యూట్ కండిషన్, రెండోది క్రానిక్ కండిషన్ అని చెప్తాం. అక్యూట్ కండిషన్లో ఒక 6 months వరకు ఉండి, అంటే ఈ హెపటైటిస్ బి అనేది ఒక 6 months పాటు సఫర్ అయ్యి తర్వాత కనుక మనం టెస్ట్ చేయించినప్పుడు అది నార్మల్ కండిషన్కి వచ్చినట్లయితే దాన్ని అక్యూట్ ఫేజ్ అని చెప్తాం. యూజువలీ అది రివర్సిబుల్ కేసు, మళ్ళీ కూడా వాళ్ళకి రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ కనుక 6 months కనుక దాటి ఇంకా ఎక్కువగా ఒక 8 months 10 monthsగా సఫర్ అవుతున్నట్లయితే దాన్ని క్రానిక్ కండిషన్గాను మనం తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని క్రానిక్ హెపటైటిస్ అంటాం. యూజువలీ ఈ కండిషన్లో మనం సివియారిటీ అనేది చూస్తూ ఉంటాం. ఇది పిల్లల్లో, పెద్దవాళ్ళల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఈ క్రానిక్ కండిషన్లో సివియారిటీ ఎప్పుడు మనం చూస్తామంటే ఎప్పుడైతే దీన్ని నెగ్లెక్ట్ చేస్తామో, అంటే మనం సిమ్టమ్స్ని మనం గమనించుకోనప్పుడు, ఎప్పుడైనా ఏదైనా వైరల్ స్క్రీనింగ్లో అది బయటపడినప్పుడు తప్పితే తెలియని పరిస్థితుల్లో ఈ లివర్ కండిషన్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అప్పటికే. ఎందుకంటే ఎంతో కాలంగా సఫర్ అవుతుంటారు కాబట్టి, దానికి సంబంధిత మెడిసిన్స్ ఏవి తీసుకోకుండా ఉంటారు కాబట్టి యూజువలీ లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశము, లివర్ సిరోసిస్ అయ్యే అవకాశం, కొన్నిసార్లు క్యాన్సర్ కండిషన్స్ని కూడా మనం ఈ హెపటైటిస్ బి వైరస్లో చూస్తూ ఉంటాం. ఇది యూజువల్గా ఎలాగ స్ప్రెడ్ అవుతుంటుందంటే మనకి ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ద్వారా, అంటే ఎప్పుడైనా సరే మనం బ్లడ్ ఎక్కించినప్పుడు పొరపాటున బై మిస్టేక్ ఎవరికైనా హెపటైటిస్ బి వైరస్ ఉన్న బ్లడ్ కనుక ఎక్కినట్లయితే వేరే వాళ్ళకి అది ఇమీడియట్గా ఆ వైరస్ లోడ్ అనేది వెళ్ళి లివర్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే వాడిన ఆల్రెడీ హెపటైటిస్ బి వైరస్తో సఫర్ అవుతున్న వాళ్ళ ఇంజెక్షన్స్ వాడినవి పొరపాటున ఎవరైనా నీడిల్ వేరే వాళ్ళకి తగిలినట్లయితే అప్పుడు కూడా ఇది సోకే అవకాశం ఉంటుంది. ఎనీ అదర్ ఫ్లూయిడ్ ట్రాన్స్మిషన్స్ ద్వారా, సలైవా ద్వారా, వాటి ద్వారా కూడా యూజువల్లీ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక సెక్షువల్ కాంటాక్ట్, ఎవరైతే యూజువల్లీ మనకి ఈ పార్ట్నర్స్ ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్లో ఎవరైనా సరే ఒకళ్ళు హెపటైటిస్ బి వైరస్తో కనుక సఫర్ అవుతున్నట్లయితే మరొకరు తప్పనిసరిగా హెపటైటిస్ బి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకుని వీటిని జాగ్రత్తగా ప్రివెంట్ చేసుకున్నట్లయితే ఈ హెపటైటిస్ బి వైరస్ అనేది సోకకుండా ఉంటుంది. దీంతో పాటుగా ఎవరైనా తుమ్మినా, దగ్గినా ఇటువంటి వాటికి మాత్రం ఎటువంటి స్ప్రెడ్ అనేది ఉండదు. ఒకసారి కనుక హెపటైటిస్ బి వైరస్ వచ్చినట్లయితే వారిలోని లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. స్కిన్ అంతా కూడా ఎల్లోగా అవడము, యూరిన్ కలర్ కూడా చాలా డార్క్గా అవుతుండడము, ఒక్కొక్కసారి జాండీస్ వచ్చి స్టూల్ కూడా వైట్ కలర్ స్టూల్ అనేది ఫామ్ అవడము, వీక్నెస్ ఉండడము, నాజియా, వామిటింగ్ ఉండడము, కడుపు నొప్పి ఉండడము, ఎస్పెషల్లీ రైట్ హైపోకాండ్రియాక్ రీజన్లో నొప్పి ఉండడము, ఇటువంటివన్నీ కూడా మనం లక్షణాలుగా చూస్తూ ఉంటాం. హెపటైటిస్ బి వైరస్ ఒకసారి వచ్చినప్పుడు వైరల్ లోడ్ ఎంత ఉన్నా సరే హోమియోలో దానికి చాలా చక్కటి మెడిసిన్స్ ఉంటాయి. వైరల్ లోడ్ని తగ్గించడంతో పాటు ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, అట్లాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే ఏదైనా లివర్ ఫెయిల్యూర్ కండిషన్కి వెళ్ళే మెడిసిన్స్ కూడా, అంటే లివర్ ఫెయిల్యూర్ అయిపోతుంది అన్న పరిస్థితిని కూడా దాన్ని నార్మల్సీ కండిషన్కి తీసుకురాగలుగుతాము, రివర్స్ చేయగలుగుతాము, ఆ వైరల్ లోడ్ని పూర్తిగా తగ్గించగలుగుతాము. ఇవన్నీ కూడా హోమియోతో సాధ్యమవుతాయి. దానికి కొన్ని కాంబినేషన్ మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ వాడడం ద్వారా హెపటైటిస్ బి వైరస్ అనేది పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది. సో ఎవరైనా సరే హెపటైటిస్ బి వైరస్తో కనుక సఫర్ అవుతున్నట్లయితే ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికి వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ చాలామంది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది.
ఒకవేళ ఆల్రెడీ వచ్చి 6 months కంటే అబౌవ్తో సఫర్ అవుతున్న వాళ్ళు, ఏజెస్ అంటే చాలా సంవత్సరాలుగా సఫర్ అవుతున్న వాళ్ళు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికి హోమియోలో చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఉన్నాయి, అట్లాగే వాళ్ళకి వైరల్ లోడ్ తగ్గించే ఎక్సలెంట్ కాంబినేషన్ మెడిసిన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ మెడిసిన్స్ తీసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి మనం చూడగలుగుతాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.